ఎప్స్టీన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి పూర్తిగా తెలియాలి అంటే ఫస్ట్ జెఫ్రీ ఎప్స్టీన్ గురించి తెలుసుకోవాలి మనం. జెఫ్రీ ఎప్స్టీన్ యూఎస్ఏకి చెందినవాడు అండ్ 1982లో ఒక ఇంటర్నేషనల్ అసెట్ మేనేజ్మెంట్ గ్రూప్ ఒకటి సంస్థ స్టార్ట్ చేశాడు. అండ్ ఇలా ఆ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని డబ్బులు వెనకేసాడు అండ్ తర్వాత క్లోజ్ చేయాల్సి వచ్చింది దాన్ని కొన్ని రీజన్స్ వల్ల ఇలా దాన్ని క్లోజ్ చేసేసి ఒక ప్రైవేట్ ఐలాండ్ తీసుకున్నాడు. ప్రైవేట్ ఐలాండ్ తీసుకొని ఎప్స్టీన్ ఐలాండ్ అంటారు దాన్ని. ఆ ఐలాండ్ తీసుకొని పక్కకే కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, వాటిని కూడా ఓన్ చేసుకున్నాడు. అండ్ ఇలా ఓన్ చేసుకోవడమే కాకుండా ఇలా వీళ్ళతో సెక్స్ స్లీవ్స్గా వాడుకున్నాడు వీళ్ళని. అండ్ ఎవరైతే రిచ్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అండ్ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయించడం ఇలాంటివి చేశాడు. 1982లో డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు అండ్ ఇలా ఒక క్యాషియర్గా ఎప్స్టీన్కి పరిచయం అయ్యాడు. అండ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా అయ్యారు. అండ్ 2005లో ఆర్ 2004 సంథింగ్ ఈ 2 ఇయర్స్లోనే ఒక కేసు అనేది ఎప్స్టీన్ పైన ఫైల్ అయింది. ఎందుకంటే ఒక 14 ఇయర్ గర్ల్ని సెక్సువల్ అసాల్ట్ చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కేసు పెట్టింది. అప్పుడు ఒక 30 డేస్లో బయటకు వచ్చేసాడు. ఇలా బయటకు వచ్చేసి మళ్ళీ తన పని తను చేశాడు. 2019కి వచ్చేసరికి ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు అనేది స్ట్రాంగ్గా పడింది అండ్ తనని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ జూలై 6న తను అరెస్ట్ అయితే అండ్ ఆగస్ట్ 10న సూసైడ్ అని చెప్పేసి FBI చెప్పింది, రైట్. బట్ తనని గార్డ్ చేస్తున్న 2 గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిద్రపోయారంట. 8 అవర్స్ నిద్రపోయారు, మళ్ళీ మార్నింగే లేచారు. తనని ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చేసి చంపేసి వెళ్ళారు. బికాస్ ఎవరైతే బ్యాక్ సైడ్ ఉండి నడిపించారో ఎప్స్టీన్ ఫైల్స్ ఇన్ని రోజులు ఐలాండ్లో ఎంజాయ్ చేశారో వాళ్ళ నేమ్స్ ఇక్కడ బయటకు వస్తాయో అని చెప్పేసి వీళ్ళు పని చేశారు, తనని చంపేయించారు. ఓకే, జెఫ్రీని చంపేశారు కదా, ఈ ఫైల్స్ ఎందుకు బయటకు వస్తున్నాయి అని చెప్పేసి అడిగితే లైక్ తనని చంపేసిన తర్వాత ఎవరైతే ఈ సెక్షువల్ అసాల్ట్కి గురయ్యారో వాళ్ళంతా బయటకు వచ్చి జెఫ్రీ ఎప్స్టీన్ మాతో ఇలా చేయించాడు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఒక 17-year-old గర్ల్ తను కేసు ఫైల్ చేసింది. అండ్ ఇలా ఫైల్ చేయడమే కాకుండా తన లవర్ పైన కూడా ఇలాంటి కేసు ఒకటి ఫైల్ చేసింది. జెఫ్రీ ఎప్స్టీన్ లవర్ పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అండ్ తన దగ్గర దొరికిన ఫైల్సే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్. తన దగ్గర ఈ ఫైల్స్ ఏవైతే దొరికాయో అందులో వీడియోస్, ఆడియోస్ అండ్ మెయిల్స్ ఇవన్నీ దొరికాయి. అండ్ ఇలా దొరికిన దాంట్లోనే కొన్ని రిలీజ్ చేశారు జ్యుడిషియల్. అండ్ ఇందులో మోదీ గారి నేమ్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటున్నారు కదా. ట్రంప్ ఇది ఒక గేమ్ ప్లే చేస్తున్నాడు. ఎందుకు ఇండియాని గ్రోత్ కానివ్వకుండా తగ్గించాలి అని చెప్పేసి. అండ్ ఇలా చేస్తే తనకేమొస్తుంది అంటే తన కంట్రీ యొక్క పవర్ని చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి తను ఇలా చేస్తున్నాడు. తను కూడా జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్నాడు కదా అని చెప్పేసి అంటే ఎస్, బట్ తనకు జెఫ్రీకి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేసి 2005లోనే ఫస్ట్ కేసు ఏదైతే వచ్చిందో జెఫ్రీ ఎప్స్టీన్ పైన అప్పుడే చెప్పేశాడు. అండ్ మేమేదో పార్టీలో కలిసాము అని చెప్పేసి అన్నాడు. ట్రంప్ అండ్ ఎప్స్టీన్ వీళ్ళిద్దరిని కలిసి వీడియోస్ చూసుంటారు అండ్ ఫొటోస్ కూడా చూసుంటారు చిన్నపిల్లలతో ఆడేటివి. అండ్ ఒక అమ్మాయి వీళ్ళు మనుషుల్ని తింటున్నారు అని చెప్పేసి బయటకు వచ్చి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. వితిన్ 2 డేస్లో తనని చంపి ముక్కలు చేసేసి పడేశారు. అండ్ ఎవరైతే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పేసి ట్రై చేశారో వాళ్ళందరినీ ఏదో విధంగా మిస్సింగ్ కేసెస్ కానీ లేదంటే కిడ్నాపింగ్ ఏదో ఒక విధంగా కిడ్నాప్ చేసేస్తారు వాళ్ళని. ఇలా ఇవే జరిగేవి. అండ్ ఇవే కాదు, రీసెంట్గా కొన్ని వీడియోస్ కూడా క్లిప్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఏంటంటే లైక్ ఆ ఐలాండ్ని చూడడానికి వెళ్ళిన కొంతమంది ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశారు, అక్కడున్న సీక్రెట్ కెమెరాస్ని తీసుకొని వచ్చే క్రమంలో వాళ్ళు కొంతమంది గాయపడ్డారు. అండ్ ఇలా గాయపడమే కాకుండా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని కొన్ని బ్లాక్ కార్స్ అనేవి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాయి. అండ్ వీళ్ళని ఫాలో అవ్వడం అండ్ వీళ్ళని కూడా కొంచెం టార్గెట్ చేసినట్టు ఉన్నాయి. అండ్ ఎవరైతే బయటకు వచ్చి అరిశారు అండ్ వాళ్ళని చంపేశారని చెప్పానో చిన్నపిల్లల్ని తినేవారంట. అది వాళ్ళకే తెలియాలి మరి ఎంత దరిద్రులు అనేది. అండ్ ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ నేమ్స్ ఇందులో రిలీజ్ అవుతున్నాయో వీళ్ళ నేమ్స్ రిలీజ్ అయినంత మాత్రాన వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసినట్టు కాదండి. ఎందుకు అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు అందరితో అసెట్స్ మేనేజ్మెంట్ చేశాడు అండ్ వాళ్ళ మెయిల్స్ వాళ్ళవి. బట్ అసెట్స్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు వీడు. అండ్ USA ఫెడరల్ కోర్ట్ అదే అన్నది. అండ్ ఎవరైతే ప్రూఫ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం శిక్ష వేస్తాము అని చెప్పేసి కోర్టు అనడం జరిగింది. అండ్ నేను ఈ వీడియో పూర్తయ్యేలోపు నాకు తెలిసి USAలో టవర్స్ ఏవైతే ఉన్నాయో ట్రంప్ టవర్స్ వాటిని ప్రజలు చుట్టుముట్టుంటారు నాకు తెలిసి. మీరు చూడొచ్చు న్యూస్ ఛానల్స్లో వచ్చేసేది రేపు ఆర్ సంథింగ్. అండ్ ఇలా చేయడమే కాకుండా వీళ్ళని ఇంకా దారుణంగా తీసుకెళ్లారు. బ్లడ్ డ్రింకింగ్స్ అంట, చిన్నపిల్లల బ్లడ్ తాగేవాళ్ళంట ఇందులో ఈ పార్టీస్లో. సో ఇప్పుడు చెప్పండి వీళ్ళని
ఎలా శిక్షించాలి అంటారు, ఎవరైతే అందులో ఇన్వాల్వ్ ఉన్నారో అక్కడికి వెళ్ళి చేశారు అనేది. సో ఒకసారి క్లారిటీ తీసుకోండి ఫస్ట్. అండ్ ఎవరైతే చెప్తున్నారో ఆఫ్ నాలెడ్జ్ కొంతమంది పీపుల్, వాళ్ళని నమ్మకండి. బికాస్ వాళ్ళు వన్ సైడెడ్గా చెప్తున్నారు అన్నీ. అండ్ మన మోదీ గారిది కూడా వన్ సైడెడ్గానే చెప్పారు. బట్ రియల్ ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత అందులో తన పేరు అనేది లేదు. అండ్ జెఫ్రీ ఎప్స్టీన్కి తనకి కలిసినట్టే లేదు అసలు. ఇజ్రాయెల్లో మీటింగ్లో తనకి అసలు మీటింగ్ ఉన్నట్టే లేదు. ఓకేనా. యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దీనిపైన వర్క్ చేస్తుంది. అండ్ అప్డేట్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూడొచ్చు. అండ్ ఏదైతే ఇందులో ఫైల్స్ ఉన్నాయో వాటిని తరోగా చెక్ చేసిన తర్వాత అందులో కూడా కొన్ని ఫైల్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అండ్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఇంకా ఎన్ని ఫేమస్ పర్సనాలిటీస్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారో చూద్దాం. ఓకేనా. అండ్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ రీసెంట్గా ఒక న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. ఒక మూవీ ప్రమోషన్స్ చేయడం కోసం ఫేక్ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ చేశారు మన ఇన్ఫ్లుయెన్సర్స్, బాలీవుడ్ హీరోస్. అదేదో మూవీ మర్దానీ 3, ఇదే మూవీ. ఈ మూవీ మిస్సింగ్ కేసెస్ పైన చేయడం జరిగింది బాలీవుడ్. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం 800 పీపుల్ మిస్సింగ్ అని చెప్పేసి ఢిల్లీలో ఒక న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ చేశారు. అండ్ ముంబైలో కూడా సేమ్ ప్యాటర్న్లో ట్రై చేశారు. బట్ వీళ్ళు ఏం చేశారు అంటే మిస్సింగ్ కేసెస్ ఫైల్ అయ్యాయి, పోలీస్ వాళ్ళు చెక్ చేయట్లేదు అని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేశారు. అండ్ పోలీస్ వాళ్ళు, ముంబై పోలీస్ వాళ్ళు తొందరగా బస్ట్ చేసి పారదొబ్బారు. ఎట్లా అంటే ఇదంతా ఫేక్, మా దగ్గర ఎలాంటి కేసెస్ అనేటివి ఇంకా ఫైల్ కాలేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అండ్ ఢిల్లీలో ఇది కొంచెం లేట్ అయింది. బికాస్ వాళ్ళంతా వెరిఫై చేసుకున్న తర్వాత మాట్లాడాలి కదా పోలీస్ వాళ్ళు. 800 మిస్సింగ్ అంటే వాళ్ళకు అర్థం కాలేదు ఫస్ట్ ఎంత తొందరగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ వాళ్ళంతా చెక్ చేసుకున్నారు ఇలా ఎన్నైనా కేసెస్ ఫైల్ అయ్యాయా అని చెప్పేసి. బట్ వాళ్ళు చేసిన రికార్డ్స్ ప్రకారం టోటల్ 34 ఏమో కేసెస్ రికార్డ్ అయ్యాయంట. అండ్ వాళ్ళు కూడా అందులో 34లో 30 కేసెస్ని రికవర్ చేసేసారు. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళని రికవర్ చేశారు. బట్ ఎవరైతే 800 మిస్సింగ్ కేసెస్ అన్నారో ఫేక్, ఇది మాత్రం ఫేక్. బికాస్ ఢిల్లీ పోలీస్ అంతా చెక్ చేసిన తర్వాతే పెట్టారు ఇదంతా ఫేక్, ఇలాంటివి చేయకండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ 34లో 4 మిస్సింగ్, ఇంకా వీళ్ళని కూడా రికవరీ చేస్తాము, తొందరగా పట్టుకొస్తాము, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. ఇందులో కిడ్నాప్ అవ్వచ్చు అండ్ లేదా స్మగ్లర్స్ ఉంటారు కదా వాళ్ళు, హ్యూమన్ ట్రాఫికింగ్, వీళ్ళు తీసుకెళ్ళచ్చు. బట్ మిస్సింగ్ కేసెస్ మాత్రమే ఫైల్ అయ్యాయి. వీళ్ళు కిడ్నాప్గా ఇంకా గుర్తించలేదు. కొన్ని స్టేట్స్లో 85% ఉంది అండ్ మిగతా స్టేట్స్లో 15% ఉంది. ఆ 85 ఎక్కడ, ఈ 15 ఎక్కడ? అండ్ ఈ స్టేట్స్ పేరు చెప్పాలంటే కూడా ఏదో విధంగా ఉంది. ఆలోచించండి ఈ స్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో. రికవరీ అనేది కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది కొన్ని స్టేట్స్లో అండ్ ఇంకొన్ని స్టేట్స్లో జరగట్లేదు. వీటిపైన ఫోకస్ చేయాలి పోలీస్ వాళ్ళు. ఒక మూవీ ప్రమోషన్స్ కోసం ఫేక్ న్యూస్ని ఇలా వాడుకుంటే అది ఎఫెక్ట్ అయ్యిద్దా కాదా? నేను తప్పు అనట్లేదండి, మీరు మిస్సింగ్ కేసెస్ని చెప్పండి. ఈవెన్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను కూడా చెప్తా. ఓకే. బట్ ఇలా ఓవర్ రేటెడ్గా మిస్సింగ్ ఫైల్స్ అనేటివి పెట్టారనుకోండి, ఎఫెక్ట్ అవుతారు, ప్యానిక్ అవుతారు పీపుల్ అండ్ జరగరానిది జరుగుద్ది. సో రెస్పాన్సిబుల్గా న్యూస్ని స్ప్రెడ్ చేయండి. బికాస్ ఒక్క ఫేక్ న్యూస్ టోటల్ ఫ్యామిలీని లూజ్ చేస్తుంది. ఇంతకుముందు జరిగాయి, జరగబోతాయి కూడా. సో బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. జై హింద్.